రైట్ డీటెయిల్స్ చూస్తే యూరియా కోసం అన్నదాతలు అరిగోస పడుతున్నారు. PSCS కేంద్రాల వద్ద రైతులు బారులు తీరారు. సంగారెడ్డి జిల్లా జిన్నారంలో ఉదయం నుంచి క్యూ లైన్లో రైతులు వేచి ఉన్నారు. ఒకరికి ఒక యూరియా బస్తా మాత్రమే ఇస్తున్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్ హయాంలో ఎరువుల కొరత లేదని కూడా గుర్తు చేశారు. ఇటు రేవంత్ పాలనలో కష్టాలు తప్పడం లేదని మండిపడ్డారు. ఇకనైనా సరిపడే యూరియా బస్తాలు అందజేయాలని డిమాండ్ చేస్తున్నారు. మేము రైతులకు పొద్దున 5:30 నుంచి ఇక్కడ మేము పడిగాపులు కాసుకుంటా 2 రోజుల నుంచి 3 రోజుల నుంచి ఉంటే ఇప్పుడు 2 లారీలు వచ్చినాయి. ఎకరకు ఒక బ్యాగ్ ఇస్తున్నారు. మా లైన్ కు మా పొలం ఒక 4 ఎకరాలకు ఉన్న పొలంకి ఒక్కొక్క బ్యాగ్ ఒకంటే మాకు 2 సంచులు ఇస్తున్నారు. మేము ప్రతిరోజు లైన్ నిలబడాలంటే మాకు మేము నాటేసేందుకు ఈ పొలం దిగుబడి లేదు. మేము అంతా నష్టపోయిన తర్వాత ఈ మందులు పంపించుడు ఈ విధానం ఏంది? మొత్తం మేము తినకుండా పని పోకుండా మేము ఎంతో బాధపడుకుంటే నిలబడుతున్నాము. ఈరోజు యూరియా బస్తాల కోసం రైతులు బాగులు తీరారు చాలా. ఎందుకంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ఇట్లనే ఉంటుందని చెప్పేసి ఆల్రెడీ కేసీఆర్ సార్ చెప్పిండు. అయినా కానీ ఇది ఎకరా గిట 2 సంచులు ఇస్తున్నారు. పొద్దున 5 గంటల నుంచి ఇక్కడ రైతులు లైన్ కట్టారు. అయినా కానీ ఎకరాకు 2 బస్తాలు ఇస్తున్నారు. ఈరోజు ఎంతో దురదృష్టకరం. అంటే కేసీఆర్ సార్ ఉన్నప్పుడు ఏ ఒక్క రోజు గిట యూరియా కోసం లైన్ నిలబడే దాఖలు లేవు. ఈరోజు చూడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది ఎంత ఘోరంగా ఉన్నదంటే